కొడవలూరు మండలం గండవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాత్రి జరిగిన దొంగతనం ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది తలుపులు పగలగొట్టిన స్థితిలో ఉండటాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సర్పంచి, పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ షాపుల లీజుకు సంబంధించిన 10,200 నగదుతో పాటు కార్యాలయంలోని బీర్వాల్ను ధ్వంసం చేసి ఫైల్స్, సీసీ కెమెరా పరికరాలు ఎత్తుకెళ్లినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రోజు మాదిరిగానే మా గ్రీన్ గార్డ్ ఈరోజు 6:30కి వచ్చి గేట్ తాళాలు తీసి లోపలికి వచ్చేసరికి డోర్లు పగలగొట్టున్నాయి అంటే చూస్తే ఆఫీస్ రూమ్ డోర్ కూడా పగలగొట్టేస్తుంది. డోర్ పగలగొట్టి ఆఫీస్ రూమ్లో ఉన్న 2 బీరువాలు డోర్లు పగలగొట్టి దాంట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ బయటేస్తున్నారు. ఆఫీస్లో మొత్తం 3 సిస్టమ్స్ ఉన్నాయి, కానీ ఏ సిస్టమ్ జోలికి వెళ్ళలేదు, ఏ సిస్టమ్ని టచ్ కూడా చేయలేదు. మొత్తం 3 బీరువాలు పగలగొట్టి ఆ బీరువాల్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కింద వేస్తున్నారు. ఆఫీస్ రూమ్లో ఉన్న బీరువాలో మాత్రం షాప్స్ లైసెన్స్ ఫీజు ఒక 10,200 రూపాయల అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ కూడా కనిపించట్లేదు. మిగతా ఈ డాక్యుమెంట్స్ అవి వెరిఫై చేస్తున్నాము, ఏం మిస్ అయ్యో ఇంకా క్లారిటీ రాలేదు, చూస్తున్నాము. సీసీ కెమెరాలకు సంబంధించిన బాక్స్ మాత్రం ఆఫీస్ రూమ్లో ఉండింది, ఆ బాక్స్ మాత్రం తీసుకెళ్లారు. ప్రజెంట్ అయితే నష్టం అంటే ఆ బాక్స్ ఒకటి అమౌంట్ పరంగా 10,200 అమౌంట్ మిస్ అయింది. మిగతా సిస్టమ్స్ కానీ వాటి జోలికి పోలేదండి. బయట సీసీ కెమెరాస్ అయితే పెట్టున్నామండి. ఒక 6 months నుంచి అవి వర్కింగ్లో లేవు. అతనికి ఎన్నోసార్లు కాల్ చేశాం కానీ రెస్పాన్స్ లేదు, అతను రాలేదండి. 6 months బ్యాక్ వరకు అయితే వర్కింగ్లోనే ఉన్నాయి, 6 months నుంచి నాట్ వర్క్. అందరికి నమస్తే అండి. నేను గండవరం పంచాయతీ సెక్రటరీగా ఉన్నాను. నాకు ఉదయం 6:30కి కాల్ చేశారు సార్, సర్పంచ్ గారు కాల్ చేశారు, రావడం జరిగింది. వచ్చే లోపల మనకి మేడం చెప్పినట్టు బీరువా తాళాలు పగలగొట్టేసుకున్నారు. దాంట్లో ఏంటంటే మన 10,200 అమౌంట్ ఉంది, ప్లస్ ఏంటంటే సీసీటీవీ కెమెరాలు అవి తీసుకువెళ్ళినట్టు గమనించాను. ప్రస్తుతానికి ఇంకేంటంటే మిగతా సర్టిఫికేట్స్ పోయాయి వెరిఫై చేస్తున్నాను. ఇన్ఫార్మ్ చేశారా? ఉదయమే పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశామండి, వచ్చారు, ఒకసారి చూసి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చారు. మా ఇంటి దైవం మా తండ్రి గారు కీర్తిశేషులు పత్తి రవీంద్రబాబు గారి సంవత్సరీకము ఫిబ్రవరి 26వ తేదీ గురువారము నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ జీఎన్టీ రోడ్డులో శాంతి అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 9లోని మా స్వగృహం నందు జరుగును. కావున తెలియజేయడమైనది ఇట్లు కుమారుడు పత్తి సీతారాంబాబు మరియు కుటుంబ సభ్యులు.